Welcome to Money World. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. డబ్బులే పెట్టకండి కానీ డబ్బులు సంపాదించండి త్రూ మనీ వరల్డ్ ఛానల్ నుంచి గ్రాండ్ వెల్కమ్ టు మనీ వరల్డ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఏంటిదంటే ఒక జెన్యూన్ అండ్ 100% వర్క్ అయ్యే ఒక సైట్ గురించి క్లియర్ గా తెలుసుకుందాం. మీ దగ్గర కాస్త స్కిల్ నాలెడ్జ్ ఉంటే చాలు, హ్యాపీగా ఇక్కడ ఇన్కమ్ సోర్సెస్ ని జనరేట్ చేసుకోవచ్చు. స్కిల్ నాలెడ్జ్ లేకపోయినా కూడా ఎలా సక్సెస్ అవుతారు, ఏ విధంగా డబ్బులు సంపాదిస్తారో క్లియర్ గా చెప్తాను. బట్ ఈ వీడియో నచ్చితే టిల్ ఎండ్ వరకు చూడండి. ప్రతి ఒక్కరు ఇంట్లో కూర్చుండే స్టూడెంట్స్ కి, హోమ్ మేకర్స్ కి అండ్ దాంతోపాటు రిటైర్డ్ ఎంప్లాయీస్ కి అండ్ ఎవరైతే ఆన్లైన్ లో వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఎంతగానో ఒక పార్ట్ టైం సోర్స్ లా యూజ్ అవుతుంది అనమాట ఈ సైట్ అనేది. ఆల్రెడీ ఇంతకుముందు ఈ సైట్ గురించి నేను క్లియర్ గా చెప్పడం జరిగింది. అగైన్ బ్యాక్ దీంట్లో మంచి అప్డేట్స్ రావడం జరిగింది అనమాట. దట్స్ వై మళ్ళీ నేను వీడియో చేయడం జరుగుతుంది. సో ఆ సైట్ ఏంటి, ఎలా వర్క్ అవుతుంది, ఏ విధంగా వర్క్ అవుతుందో క్లియర్ గా తెలుసుకుందాం. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసిన వెంటనే సైట్ ఓపెన్ అయిపోతుంది. ఆ సైట్ నేమే వి మీడియా. వెయిట్ వి మీడియా కదా, సో ఆల్రెడీ చూసాం, ట్రై చేసాం అని చెప్పేసి పక్కన పడేయండి. నేను చెప్పే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవ్వండి. ఈజీగా మంచి ఇన్కమ్ సోర్సెస్ ని జనరేట్ చేసుకోండి ఈ సైట్ నుంచి. ఎలా క్వాలిఫై అవుతారు, ఎలా సక్సెస్ అవుతారు, ఎలా ఇక్కడ ఆర్టికల్స్ రాస్తారు కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ ఈ సైట్ లో జాయిన్ అయిపోయే ముందు అండ్ మీరు ఒక సమయాన్ని కేటాయించాల్సి ఉంటుందన్నమాట. ఎవ్రీడే ఒక 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేయండి. ఇక్కడ నుంచి మంచి ఇన్కమ్ సోర్సెస్ ని జనరేట్ చేసుకోండి. డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ లోకి మీ డబ్బులు వచ్చి పడతాయి అనమాట. ఎలాగో క్లియర్ గా చూద్దాం. ఫస్ట్ థింగ్, ఈ సైట్ రిలేటెడ్ గా ఏంటి అంటే కొన్ని ఆర్టికల్స్ రాస్తూ ఇన్కమ్స్ ని గ్రాప్ చేయవచ్చు, కొన్ని వీడియోస్ పోస్ట్ చేస్తూ ఇన్కమ్స్ ని గ్రాప్ చేయవచ్చు. ఈ సైట్ వాళ్ళదే రోజ్ బజ్ అని చెప్పేసి ఒక సైట్ ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు రాసిన ఆర్టికల్స్ అన్ని ఇక్కడ పోస్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ ఇక్కడ వీడియోస్ కూడా పోస్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట వీటి రిలేటెడ్ గా. ఓకే, సో ఇక ఈ వి మీడియాలో ఎలా వర్క్ చేస్తారు, ఏ విధంగా వర్క్ చేస్తారో క్లియర్ గా చెప్తాను. మీకు ఎన్ని డౌట్స్ ఉంటే డైరెక్ట్ గా సపోర్ట్ టీమ్ ఉంటుంది, సపోర్ట్ టీమ్ తో హ్యాపీగా కాంటాక్ట్ అయిపోవచ్చు అనమాట. సో ఇక దీంట్లో ఎలా వర్క్ చేస్తారు, ఏ విధంగా వర్క్ చేస్తారో క్లియర్ గా తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. నెక్స్ట్ ఓటీపీ ఒకటి రావడం జరుగుతుంది. ఓటీపీ కన్ఫర్మ్ చేసేసుకోండి. పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చేసుకోండి. అండ్ ఎక్కడ ఈ యాడ్ చూసారు, సో ఇక్కడ యూట్యూబా లేకుంటే అదర్సా లేకుంటే ఇక్కడ అదర్స్ పెట్టి ఏదైనా మెన్షన్ చేస్తారా మనీ వరల్డ్ అని చెప్పేసి హాస్ పర్ యువర్ విష్ అండ్ డైరెక్ట్ గా అండ్ ఈ టిక్ మార్క్ ఇచ్చేసుకోండి, సైన్ అప్ చేసేసుకోండి. ఇక్కడ నేను ఈ ప్యాటర్న్స్ అన్ని కంటిన్యూ చేసుకుని మీకు క్లియర్ గా చూపిస్తాను ఎలా వర్క్ అవుతుంది, ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది ఒక డెమో అకౌంట్ ఓపెన్ చేసి. సో ఇక్కడ ఈ ప్రొఫైల్ ని క్లియర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ ప్రొఫైల్ ని క్లియర్ గా మెన్షన్ చేయండి. ఇక్కడ వి మీడియా నేమ్ అంటే మీరు ఒక నేమ్ పెట్టుకోవచ్చు అనమాట. యూట్యూబ్ కి ఎలా పేరు పెట్టుకుంటారు, లేదా మీ బ్లాగ్ కి ఎలా పేరు పెట్టుకుంటారు, మీ వెబ్సైట్ కి ఎలా పేరు పెట్టుకుంటారు, అలా ఒక యూనిక్ నేమ్ని ఇక్కడ పెట్టుకోండి. ఆ పేరే మీకు హైలైట్ అవుతుందన్నమాట ఓయి మీడియాలో. నెక్స్ట్ డిస్క్రిప్షన్, మీ రిలేటెడ్గా మీరు ఏం చేస్తారు, ఏమేమి రాస్తారు, ఎలా చేస్తారు, మీ గురించి కాస్త సెల్ఫ్గా కొన్ని డీటెయిల్స్ మెన్షన్ చేయండి. నెక్స్ట్ అవతార్, ఇక్కడ మీ ఇమేజ్ కావాలంటే ఇమేజ్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సైజ్ కూడా క్లియర్గా ఉందన్నమాట, ఎంత ఎంబీ వరకు అని చెప్పి కూడా క్లియర్గా ఉంది. ఇక్కడ ప్రొఫెషన్ ఫైండ్, సో మీ ప్రొఫెషన్ ఏదైతే ఉందో ఆ ప్రొఫెషన్ ఇక్కడ ఎంటర్ చేసేసేయండి. లాంగ్వేజ్, మీ లాంగ్వేజ్ ఏదైతే ఉందో ఆ లాంగ్వేజ్ కూడా క్లియర్గా మెన్షన్ చేసేసేయండి. తెలుగా, హిందీయా, ఇంగ్లీషా, సో ఏదైతే ఉందో అది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ నేమ్ ఏదైతే ఉందో మీ నేమ్ క్లియర్గా మెన్షన్ చేయండి. బట్ పాన్ కార్డులో ఎలా ఉందో అలా మీ నేమ్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. క్లియర్గా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్, ఏదైతే మెయిల్ అడ్రస్ ఉందో ఆ మెయిల్ అడ్రస్ని కంప్లీట్ చేసేసేయండి. అండ్ ఇక్కడ లొకేషన్, సిటీ క్లియర్గా ఇచ్చేసుకోండి. కాస్త స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇక్కడ మీ కాంటాక్ట్ డీటెయిల్స్, తర్వాత మీకు ఆల్రెడీ బ్లాగ్ కానివ్వండి, ట్విట్టర్ అకౌంట్, యూట్యూబ్ అకౌంట్, ఫేస్బుక్ అకౌంట్స్ ఉందా, సో డైరెక్ట్గా సబ్మిట్ చేసేసేయండి. సో సబ్మిట్ చేసిన తర్వాత ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఇన్కమ్స్ని గ్రాప్ చేస్తామో క్లియర్గా తెలుసుకుందాం. సో డైరెక్ట్గా అండ్ ఈ ప్యాటర్న్స్ అన్ని కంటిన్యూ చేసుకున్న తర్వాత మీ మెయిల్కి ఒక కన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. మెయిల్కి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీ అకౌంట్ సైన్ ఇన్ చేసుకోవడానికి వర్క్ అవుతుంది అనమాట. సో సైన్ ఇన్ చేసుకున్న తర్వాత ఏ విధంగా ఉంటుందో ప్రాసెస్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ మీకు మెయిల్ వచ్చేంత వరకు కాస్త వెయిట్ చేయాలి. మెయిల్ మీకు కనిపించకుంటే డైరెక్ట్గా స్పామ్లోకి వెళ్ళండి. స్పామ్లోకి వెళ్ళి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా అకౌంట్ని లాగిన్ అవుతాను. నేను ఏదైతే మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యాను, పాస్వర్డ్ పెట్టుకున్నాను, దాంతో లాగిన్ అయ్యి క్లియర్గా మీకు చూపిస్తాను వాట్ ఈస్ వాట్ అనేది. సో ఇక్కడ చూడండి, అకౌంట్లోకి లాగిన్ అయిపోయాను. లాగిన్ అయిపోయిన వెంటనే ఈ విధంగా ప్రతి ఒక్కరికి చూపించడం జరుగుతుంది అనమాట. సో హోమ్ పేజ్ ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ రెవెన్యూ, జాయిన్ అయిపోయిన ప్రతి ఒక్కరికి ఇక్కడ 50 రూపీస్ ఆఫ్ అమౌంట్ మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ 1000 రూపీస్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా మన బ్యాంక్ అకౌంట్లోకి డబ్బుల్ని తీసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ స్టేజ్, ఇక్కడ వీళ్ళు ఒక స్టేజ్ని జనరేట్ చేయడం జరుగుతుంది అనమాట. ప్రైమరీ స్టేజ్, అడ్వాన్స్ స్టేజ్ అని చెప్పేసి ఇక్కడ జాయిన్ అయిపోయిన 5 days వరకు మీ అకౌంట్ ప్రైమరీ స్టేజ్లోనే ఉంటుంది. అండ్ మీ అకౌంట్ అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్ళడానికి ఇక్కడ మినిమం
మినిమం మీరు ఒక 5 ఆర్టికల్స్ అయినా రాయాలి, లేకుంటే 10 వీడియోస్ అయినా అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ అచీవ్ 50 అండ్ ఆల్రెడీ మనం ఇక్కడ అచీవ్ అయిపోయామన్నమాట. అండ్ రిలేటెడ్గా మీకు అచీవ్ 300 అండ్ ఒరిజినాలిటీ పాయింట్స్, ఆ పాయింట్స్ రిలేటెడ్గా మీరు ఇక్కడ అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్ళిపోవడం జరుగుతుందన్నమాట. సో ఈ పాయింట్స్ క్లియర్గా మీకు ఇక్కడ ఉంటాయి. అండ్ ప్రైమరీ నుంచి మీరు అడ్వాన్స్కి ఎలా వస్తారు అని చెప్పేసి అడ్వాన్స్కి వచ్చిన దగ్గర నుంచి మనకు అమౌంట్ జనరేట్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇవి క్లియర్గా చూసుకోండి. వీడియోలో షార్ట్ టైం ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేను. అండ్ ఇక్కడ గ్రేడ్, సో ఇందాక మనం పాయింట్స్ చూసాం కదా, సేమ్ పాయింట్స్ రిలేటెడ్గానే మనకి గ్రేడ్స్ కూడా ఉంటాయన్నమాట. ఎలా ఎంతెంత వస్తే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి క్లియర్గా మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారో క్లియర్గా. మెయిన్గా ఈ సైట్లో మనం చేయాల్సింది ఏంటిది అంటే, అండ్ మీకు నచ్చిన కొన్ని ఆర్టికల్స్, లేదా మీ మైండ్లో ఉన్న కొన్ని ఆర్టికల్స్, లేదా మీ దగ్గర ఉండే కొన్ని వీడియోస్, అండ్ మీరు సెల్ఫ్గా అయినా చేయండి, లేకుంటే నాన్ కాపీరైట్ రిలేటెడ్గా ఏదైనా పోస్ట్ చేయండి. సో ఇక్కడ మెయిన్గా చేయాల్సింది ఏంటిదంటే, కంటెంట్ ఒరిజినల్గా ఉండాలి, దాని రిలేటెడ్గా అమౌంట్ జనరేట్ అవుతుంది అనమాట. అండ్ వీళ్ళు ఇక్కడ మీ అమౌంట్, ఇక్కడ మీ ఆర్టికల్స్ ఏదైతే ఉన్నాయో ఆర్టికల్స్ని వీళ్ళు చెక్ చేసి రివ్యూ చేసి దాన్ని పాస్అవుట్ చేయడం జరుగుతుంది. అది కూడా క్లియర్గా చూపిస్తాను. మెయిన్గా ఫస్ట్ మీరు ఇక్కడ సక్సెస్ అవ్వడానికి ఇక్కడ మీకు హైలైట్స్ కనిపిస్తూ ఉంటాయి. వ్యాలంటైన్స్ డే రిలేటెడ్గా ఇక్కడ హిందీ, ఇంగ్లీష్, తమిళ్ అండ్ మరాఠీ, తెలుగులో కూడా మీకు ఛాన్స్ ఉంది. సో నాకు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు అని చెప్పేసి బాధపడుతుంటారు కదా, సో రిలేటెడ్గా తెలుగులోని చాలు, తెలుగులో కూడా మీరు ఇక్కడ ఆర్టికల్స్ రాయొచ్చు, ఇన్కమ్స్ని గ్రాప్ చేయవచ్చు. జస్ట్ దీన్ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఒరిజినాలిటీ ఇక్కడ చూసినట్లయితే అండ్ ఎంతవరకు ఏ డేట్ వరకు అండ్ ఎంత విన్ అవ్వచ్చు మీరు ఛాన్స్ అని చెప్పేసి క్లియర్గా ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడ మీకు క్లియర్గా తెలుగులో కంటెంట్ ఉంది. సో ఇక్కడ మీరు కష్టపడాల్సిన పని లేదు, తెలుగులోనే మీకు క్లియర్గా ఉంటుందన్నమాట. అండ్ రిలేటెడ్గా మొత్తం చెక్ చేసుకోండి, ఎంత ప్రైజ్ ఇస్తారు, ఏ విధంగా ఇస్తారు అని చెప్పేసి క్లియర్గా ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ పబ్లిష్ ఆర్టికల్ అనే బటన్ని ట్యాప్ చేయండి. సో పబ్లిష్ ఆర్టికల్ అనే బటన్ని ట్యాప్ చేసిన వెంటనే ఈ విధంగా మీరు ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు అనమాట. మీ టైటిల్ అండ్ మీరు ఏం రాయబోతున్నారు అంటే టైటిల్, అండ్ నెక్స్ట్ ఫాంట్ రిలేటెడ్గా ఇమేజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ యాడ్ చేసుకునే ఆప్షన్స్ మీకు ఉంటాయన్నమాట. ఒకసారి మీరు ట్రై చేసుకుంటే క్లియర్గా మీకు కనిపిస్తుంది. కాస్త స్క్రోల్ డౌన్ చేసుకుంటే షెడ్యూల్, అండ్ ఇది ఎప్పుడు పోస్ట్ అవ్వాలి, ఎప్పుడు ఏ టైంలో పోస్ట్ అవ్వాలని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడ ఒరిజినల్ క్లైమ్ రిలేటెడ్గా మీకు ఉంటుంది. అండ్ ఇక్కడ దేని రిలేటెడ్గా మీరు రాస్తున్నారు పబ్లిష్ చేసేసుకోవచ్చు అనమాట. సో పబ్లిష్ చేసుకున్న వెంటనే డైరెక్ట్గా అది పబ్లిష్ అయిపోదు, డైరెక్ట్గా వాళ్ళు దాన్ని రివ్యూ చేయడం జరుగుతుంది. సో దానికోసం డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఆర్టికల్, వీడియో అని చెప్పేసి. ఇక్కడ ఆర్టికల్ అయినా రాసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పే ప్యాటర్న్ రిలేటెడ్గా, అండ్ లేదా వీడియో అయినా అప్లోడ్ చేయవచ్చు అనమాట. సో వీటి రెండింటిగానే ఇక్కడ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. వీడియో రిలేటెడ్గా డైరెక్ట్గా డ్రాగ్ చేయండి, ఏ సెక్టార్కి సంబంధించిందో అని చెప్పండి, టైటిల్ రిలేటెడ్గా ఇక్కడ రాయండి, దాని నుంచి అండ్ ఇక్కడ కూడా మీకు ఏంటిదంటే వాళ్ళు రివ్యూ చేసి మీకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సేమ్ ప్యాటర్న్. సో ఈ వీడియో ఆప్షన్ అనేది కొత్తగా యాడ్ చేయడం జరిగింది అనమాట. ఇక మనం యాడ్ చేసిన పోస్టులు పాస్ చేశారా లేదా, వాళ్ళు అగ్రీ చేశారా లేదా అని చెప్పేసి, మన కంటెంట్ ఒరిజినల్ ఫేక్ అని చెప్పేసి చెక్ చేయడం జరుగుతుంది. దానికోసం ఇక్కడ చూడండి మీకు పోస్ట్లు అని చెప్పి బటన్ ఉంది. సో ఈ బటన్ని ట్యాప్ చేసిన వెంటనే టుడే ఏం చేశారు, ఎస్టర్డే ఏం చేశారు, పాస్ట్ 30 డేస్ రిలేటెడ్గా మీకు ఇక్కడ క్లియర్గా కనిపించడం జరుగుతుంది. ఆల్ మొత్తం ఎన్ని పోస్టులు చేశారు, ఎన్ని పెండింగ్లో ఉన్నాయి, ఎన్ని పాస్డ్ అయ్యాయి. అంటే పెండింగ్ మీన్స్ మీరు అండ్ పోస్ట్ చేసిన వెంటనే మీకు పెండింగ్లో ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. చెక్ చేసిన తర్వాత దాన్ని పాస్ చేస్తే ఒరిజినల్ కంటెంట్ అయితే దాని రిలేటెడ్గా మీకు ఏంటిదంటే మీ లెవెల్ పెరుగుతుంది అండ్ దాని రిలేటెడ్గా మీకు ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ ఆఫ్లైన్, ఇల్లీగల్, సో తర్వాత షెడ్యూల్డ్, ఏదైతే షెడ్యూల్ చేసుకున్నా దాని రిలేటెడ్గా మీకు క్లియర్గా ఉంటుంది. ఇఫ్ ఎనీ క్వారీస్ డైరెక్ట్గా సపోర్ట్ టీమ్తో కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ డ్రాఫ్ట్స్, అంటే మీరు ఏదైనా చేసినప్పుడు మధ్యలో ఆపేసినా, లేకుంటే మీకు ఏదైనా వర్క్ ఉన్నా, పవర్ పోయినా, మీరు రాసే ఆర్టికల్ అనేది డ్రాఫ్ట్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మళ్ళీ మీరు ఎడిట్ చేసుకొని రాసుకోవచ్చు. గ్రోత్, సో ఈ గ్రోత్ రిలేటెడ్గా ఆల్రెడీ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేసాను. అండ్ ఇక్కడ రిలేటెడ్గా మీకు ఎలా ఉంటుంది అని చెప్పేసి. నెక్స్ట్ రెవెన్యూ, ఇక్కడ నుంచి ఇన్కమ్ సోర్సెస్ని జనరేట్ చేసుకోవడానికి మెయిన్గా మనకు వచ్చే రెవెన్యూ. అండ్ ఈ రెవెన్యూ అనేది ఎలా మనకు వస్తుంది, ఏ విధంగా వస్తుందో క్లియర్గా చూద్దాం. సో ఇక్కడ ఆర్టికల్స్ రాసిన తర్వాత, మీ ఆర్టికల్స్ పాస్ చేసిన తర్వాత అవి అండ్ ఆల్రెడీ అండ్ మీకు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా రోజ్ బజ్ అనే దాంట్లోకి వెళ్ళిపోతాయి. ఇక్కడ నుంచి మీకు వచ్చే ఫ్లోటింగ్ని బట్టి అండ్ ఇక్కడ వచ్చే మీకు లైక్స్, షేర్స్ని బట్టి అండ్ వాటిని డిపెండ్ చేసుకొని మీ ఆర్టికల్స్ బాగా హైప్ అవుతూ ఉంటే దాంట్ రిలేటెడ్గా మీకు ఇన్కమ్ జనరేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ రిలేటెడ్గా చూసుకున్నట్లయితే జాయిన్ అయిపోయిన ప్రతి ఒక్కరికి 50 రూపీస్ ఆఫ్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. 1000 రూపీస్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా రీడీమ్ చేసేసుకోవచ్చు. హ్యాస్ పర్ యాక్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే అండ్ ఇక్కడ మీకు 10% ఇన్కమ్ డిడక్ట్ ఉంటుందన్నమాట. సో క్లియర్గా ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరిగింది. పేమెంట్ అనేది 5 to 7 డేస్ లోపల రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ పేమెంట్ తీసుకోవాల్సింది డైరెక్ట్గా బ్యాంక్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. దానికోసం పేమెంట్ ఇన్ఫర్మేషన్ బటన్ని ట్యాప్ చేయండి. ఇక్కడ రిలేటెడ్గా హ్యాస్ పర్ పాన్ కార్డ్లో ఎలా అయితే నేమ్ ఉందో ఆ నేమ్ మొత్తం మెన్షన్ చేయండి. పాన్ కార్డ్ని మీరు ఈ విధంగా ఫోటో తీసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ క్లియర్గా మీకు ఇవ్వడం జరిగింది. సో ఈ ప్యాటర్న్లో ఒక పాన్ కార్డ్ అప్లోడ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ పాన్ కార్డ్తో ఫోటో దిగి డైరెక్ట్గా 2 ఆప్షన్స్ని ఇక్కడ మీరు అప్లోడ్ చేసేసేయండి.
చేయండి, సబ్మిట్ చేసేసేయండి. ఎవ్రీ డే ఇక్కడ వర్క్ చేయండి, మంచి ఇన్కమ్ సోర్సెస్ని జనరేట్ చేసుకోండి. ఇక డేటా ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే డేటా రిలేటెడ్గా మీకు క్లియర్గా డేటా మొత్తం చూపించడం జరుగుతుంది అనమాట. ఎన్ని పోస్టులు అండ్ తర్వాత వచ్చేసి అండ్ టైటిల్ ఏది, వ్యూస్, షేర్స్, లైక్స్, యాక్షన్స్ ఎలా ఎంతెంత ఉన్నాయని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో 1000 రూపీస్ అయిపోయిన తర్వాత హ్యాపీగా ఇక్కడ నుంచి ఇన్కమ్ సోర్సెస్ డైరెక్ట్గా బ్యాంక్లోకి తీసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే మీ అకౌంట్ పాస్వర్డ్ రిలేటెడ్గా ఏదైనా చేంజెస్ చేసుకోవాలంటే చేంజెస్ చేసేసుకోండి. మోజర్గా మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటిదంటే ఆర్టికల్స్ రాయండి అండ్ లేదా వీడియోస్ అప్లోడ్ చేయండి, ఇన్కమ్స్ని గ్రాప్ చేయండి. సో ఇక ఆర్టికల్స్ రిలేటెడ్గా ఏం చేస్తారంటే గూగుల్లోకి వెళ్ళి అండ్ మీకు కావాల్సిన ఆర్టికల్ రిలేటెడ్గా సెర్చ్ చేయండి. దాంట్లో ఫస్ట్ మ్యాటర్ చదవండి, ఆ మ్యాటర్ని కాస్త చేంజెస్ చేసుకొని మీరు ఇక్కడ రాయండి. అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక మూవీయో చూశారు, దాని రిలేటెడ్గా అండ్ అక్కడ ఉన్నట్టుగా కాకుండా కాస్త మీరు క్రియేటివ్గా అండ్ ఇక్కడ అప్డేట్ చేసి రాయండి. మంచి ఇన్కమ్ సోర్సెస్ని జనరేట్ చేసుకోండి. ఆర్టికల్స్ రాయడం, బ్లాగ్స్ రాయడం ఒక హాబీగా జనరేట్ చేసుకోండి, మంచి ఇన్కమ్ సోర్సెస్ని జనరేట్ చేసుకోండి. సో ఇదన్నమాట ఫైనల్గా ఈ వీడియో. అండ్ ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు మీ వాల్యుబుల్ కామెంట్స్ కింద తెలియజేయండి. ఇక నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్, జై హింద్, జై భారత్.